క్వశ్చన్ రాసుకోండి, ఇంకో క్వశ్చన్. ఒక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ ఇది ఫస్ట్ యూనిట్లోనే. ఇప్పుడు అంతా ఫస్ట్ యూనిటే కవర్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్లో ఇంకో క్వశ్చన్. ఒక సంస్థ వివిధ సవాళ్లను ఎదుర్కొనుటకు గాను వ్యాపార విశ్లేషణలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుపుము. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. ఒక సంస్థ వివిధ సవాళ్లను ఎదుర్కొనుటకు గాను వ్యాపార విశ్లేషణలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుపుము. ఓకే, మీరు చెప్పాను కదా, ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను, బాధ ఏం పడద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా చెప్తాను, రెండు కలిపి ఎక్స్ప్లెనేషన్ మొదలు పెడతాను. దీన్నే ఇంకో రకంగా అడుగుతారు, చూసుకోండి క్వశ్చన్. బిజినెస్ అనలిటిక్స్ బిజినెస్ సమస్యలకు ఏ విధముగా పరిష్కారం చూపును. ఫస్ట్ సైడ్ హెడింగ్ రాసుకోండి. ఫస్ట్ సైడ్ హెడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కమా షెడ్యూలింగ్ మరియు ప్రొడక్షన్ ప్లానింగ్. ఇదంతా సైడ్ హెడింగ్. ఏం చెప్పాను? మ్యానుఫ్యాక్చరింగ్ కామా షెడ్యూలింగ్ మరియు ప్రొడక్షన్ ప్లానింగ్. ఇదంతా సైడ్ హెడింగ్. ఇదంతా ఉంటే సైడ్ హెడింగ్. చూడండి, చాలా ఆన్సర్ అందులో, అది సైడ్ హెడింగ్గా పెట్టుకుని రాసుకోండి. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ప్లాంట్ సామర్థ్యం తక్కువ వ్యవధిలో నిర్ధారింపబడుట వలన డిజైనింగ్ అనేది చివరి సమయంలో చేయవలసి వస్తుంది. బిజినెస్ అనలిటిక్స్ అనేది ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. సెకండ్ పాయింట్, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు క్వాలిటీ కంట్రోల్. అందులో రాసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఎంచడానికి మరియు డిఫెక్ట్లు, కంప్లైంట్లను విశ్లేషించడానికి బిజినెస్ అనలిటిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడో సైడ్ హెడ్డింగ్ కాస్ట్ మేనేజ్మెంట్.
అందులో రాసుకోండి. ఎలాంటి బిజినెస్కు అయినా లాభాలు వచ్చి అది మనుగడ సాగించాలంటే ఖర్చులను సమర్థవంతంగా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. కాస్ట్ మేనేజ్మెంట్కు బిజినెస్ అనలిటిక్స్ను ఉపయోగించడం వలన మరియు అధునాతనమైన కాస్ట్ అలోకేషన్లు వాడటం వలన సంస్థలు లాభాల బాటలో పడుతున్నాయనే చెప్పవచ్చు. నెక్స్ట్ 4వ సైడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అందులో రాసుకోండి. అది సైడ్ హెడింగ్. సప్లై చైన్ మేనేజ్మెంట్ సైడ్ హెడింగ్. ముడి సరుకు సప్లై చేయడానికి మరియు వాటిని పూర్తి స్థాయి ప్రోడక్ట్లుగా మలిచేంత వరకు వినియోగదారులకు అందించే వరకు ఉపయోగపడే ఒక వ్యవస్థను సప్లై చైన్ మేనేజ్మెంట్ SCM అని అంటారు. సప్లై చైన్లు ముఖ్యంగా పర్చేజింగ్ ఆపరేషన్స్, డిస్ట్రిబ్యూషన్ మరియు ఇంటిగ్రేషన్ ఉంటాయి. బిజినెస్ అనలిటిక్స్ను ఉపయోగించడం వలన పైన పేర్కొన్న ప్రక్రియలు ఎంతో సులువుగాను సమర్థవంతంగాను చేయవచ్చు. నెక్స్ట్ సైడ్ హెడింగ్ కస్టమర్ అనలిటిక్స్. సైడ్ హెడింగ్ పేరు అది కస్టమర్ అనలిటిక్స్. అందులో రాసుకోండి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరియు వారిని నిలువరించడానికి ఒక విశ్లేషణాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధరల తగ్గింపు, బ్రాండ్ మేనేజ్మెంట్, కొత్త సేల్స్ను పెంచుకోవడం, కస్టమర్లతో కలిసిమెలిసే విధానానికి అవకాశాలు
మెరుగుపరుచుకోవడం, వినియోగదారుల లైఫ్ స్టైల్స్లోని మార్పులను గమనిస్తూ వారి అభిరుచులకు అనుగుణంగా వస్తువుల గూర్చి సమాచారం అందించడం లాంటివి చేయవచ్చు. ఆరో సైడ్ హెడింగ్ బిజినెస్ అనలిటిక్స్ ఇతర అప్లికేషన్లు. ఆరో సైడ్ హెడింగ్ ఏంటి? బిజినెస్ అనలిటిక్స్ ఇతర అప్లికేషన్లు. అందులో ఒకదాని కింద ఒక పాయింట్ కింద రాసుకోండి. ఏ పాయింట్ డిమాండ్ ప్లానింగ్. బి పాయింట్ ఇన్వెంటరీ మరియు ఆపరేషన్స్ ప్లానింగ్. నెక్స్ట్ పాయింట్ మోడలింగ్. నెక్స్ట్ పాయింట్ రూటింగ్. నెక్స్ట్ పాయింట్ షెడ్యూలింగ్ స్లాష్ సేల్స్ అండ్ సప్లై ప్లానింగ్. నెక్స్ట్ మార్కెటింగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎన్నో పాయింట్? జీ పాయింట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాని కింద రాసుకోండి. నెక్స్ట్ పేరా ఎన్నో సంస్థలు ఈ రోజులలో వినియోగదారుల అవసరాల గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. వారి అవసరతలే కాక వినియోగదారుల డిమాండ్, కొనుగోలు చేసే పద్ధతి తదితరాలను బిజినెస్ అనలిటిక్స్ ద్వారా సులువుగా సంస్థలు తెలుసుకోగలుగుతున్నాయి. డేటా యొక్క విషయాలను, వ్యాపారంలో ఉండే సమస్యలను, అవగాహన చేసుకోవడానికి బిజినెస్ అనలిటిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బిజినెస్ మరియు మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవడానికి వృద్ధి చేయబడి అనేక రకాల టెక్నాలజీలతో, పద్ధతులతో, వ్యవస్థలతో మరియు అప్లికేషన్స్తో క్లిష్టమైన బిజినెస్ డేటాను విశ్లేషించడానికి ఉపయోగపడే అధునాతనంగా కనిపెట్టబడినదే బిజినెస్ అనలిటిక్స్. దీనివల్ల క్రొత్త బ్రాకెట్లో నవీన పోకడల ద్వారా ప్రోడక్ట్లు మరియు సర్వీసులు
కార్యాచరణ సమర్థత పెరిగే కార్యాచరణ సమర్థత పెరిగి కస్టమర్లతో సత్సంబంధాలు నెరవేరడానికి వీలవుతుంది. ఇక్కడికి క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇక్కడికి ఎన్ని ఎస్ఐలు చెప్పాను? 2 ఎస్ఐలు. ఇంకేం చెప్పానమ్మా? 3 షార్ట్స్ చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాసుకుందాం కంగారు.